వారికి అప్పచెప్తాను. శ్రద్ధ వినండి. పూర్వము కాశీనగరములో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అయితే అతడు మిగులు దరిద్రముచే అన్నవస్త్రము లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ ఉండేవాడు ఈ బ్రాహ్మడు. అయితే భగవంతుడు బ్రాహ్మణ పేరుడు కావున సాక్షాత్ మహావిష్ణువే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం, అంటే ఒక ముసలివాడిలా వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి ఆ బ్రాహ్మడికి ఎదురుగా పోయి అడుగుతున్నారన్నమాట. ఏమని అడుగుతున్నారు? ఓ బ్రాహ్మడా, నువ్వు వేద పండితుడి అయ్యుండి ఇటువంటి దుర్భమైనటువంటి స్థితి ఎందుకు నువ్వు అనుభవిస్తున్నావు, ఇటువంటి బాధ ఎందుకు అనుభవిస్తున్నావు అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మడు సాక్షాత్ భగవంతుడే ఆ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అంటున్నారనమాట. అప్పుడు బ్రాహ్మణ వాచ, ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడు, భిక్షాన్ని చేసుకుంటూ జీవిస్తున్నాను, చాలా కష్టం అనుభవిస్తున్నాను. నా దరిద్రం పోవడానికి ఏదైనా ఒక ఉపాయాన్ని తెలియజెప్పండి తండ్రి అని చెప్పి అతను వేడుకుంటున్నాడు ఆ పరమేశ్వరుడు, ఆ భగవంతునికి అతను. అయితే ఓ బ్రాహ్మణ, వృద్ధ బ్రాహ్మణ వాచ అంటే విష్ణుమూర్తి చెప్తున్నారు అన్నమాట. వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఏంటని చెప్తున్నారు? ఓ బ్రాహ్మణ, నువ్వు సత్యనారాయణ స్వామి వారు శ్రీహరి అవతారమై ఉన్నారు. సత్యదేవుని సేవించో నీ కష్టపడలా కూడా తొలగిపోవును. నువ్వు వెంటనే సత్యనారాయణ వ్రతాన్ని నువ్వు ఆచరింపుము అని చెప్పి స్వామివారు ఆ బ్రాహ్మణుడితో చెప్పారు. అయితే ఈ విధంగా చెప్పగానే ఆ విధంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు వ్రతమాచరించి విధానం అంతా కూడా చెప్పి అక్కడికక్కడే ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదృశ్యము అయిపోయాడు. అయిపోతే అది విని బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిందంతా కూడా విని సత్యనారాయణ వ్రతాన్ని రేపే చేస్తాను అని తన మనసులో సంకల్పించుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. సంకల్పించుకున్న వాడే ఆ రాత్రి ఉత్సాహం వలన కనీసం వాడికి ఎలాగైనా రేపు చేసేయాలని ఒక ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహంతో కనీసం వాడికి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఆ రాత్రంతా కూడా నిద్ర రాకపోవడం వలన ఎట్లా గడిచిపోయిందో తగినకో గడిచిపోయింది. సమయం అంతా కూడా ఎలాగో గడిచిపోయింది. మరణాలు ప్రాతకాలం లేచి నిత్య కృత్యాలన్నీ కూడా అంటే ఎప్పటిలాగే లేచి నిత్య కృత్యాలన్నీ కూడా నిర్వర్తించుకొని ఈరోజు తప్పక సత్యనారాయణ వ్రతం చేస్తానని ఇలా మనసులో సంకల్పించుకొని అప్పుడు భిక్షాడికి ఎప్పటిలాగే వాడు భిక్షం ఎత్తించుకోవడానికి వాడు బయలుదేరాడు. అయితే ఈ దినము బ్రాహ్మణకు చాలా ద్రవ్యం, అంటే రోజు వచ్చిన డబ్బుల కంటే రెట్టింపు డబ్బులు వాడికి వచ్చాయి. అయితే వాటిలో చాలా బంధుమిత్రులు బ్రాహ్మణులందరూ కూడా ఇంటికి పిలిపించుకొని భక్తి శ్రద్ధతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. ఆచరించడం వలన బ్రాహ్మణుడు వ్రత ప్రభావం వలన సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషమును కూడా పొందాడు. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసం కూడా విలోక సత్యనారాయణ వ్రతాన్ని ప్రతి మాసం కూడా చేస్తున్నాడు, భక్తి శ్రద్ధతో చేస్తున్నాడు. ఈ విధంగా ప్రతి మాసము ఆ సత్యనారాయణ వ్రతం చేయడం వలన ఆ బ్రాహ్మణుడు మహాదైశ్వర్యవంతుడైపోయినాడు. మహాద్వైశ్వర్యవంతుడైపోయి సకల పాపముల నుండి విముక్తి పొందినవాడై అంత్యమున మోక్షమును కూడా పొందాడు. ఈ వ్రతం ఆచరించి వారు ఈ బ్రాహ్మణ వలె సకల దుఃఖం నుండి విముక్తి పొందిన వారి సుఖమును కూడా పొందుతారు అని సూత మహాముని ఆ మునులతో చెబుతున్నారు. అయితే ఆ మునులు ఇంకా సూతవాచ, ఓ మునులారా, ఈ విధంగా శ్రీహరి నాదులకు చెప్పిన విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పి తిని అని చెప్పి సూత మహాముని చెప్తున్నారు. ఇంకా వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు ఇంకేవేవో అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఆ చిన్న చిన్న శిష్యులందరూ కూడా ఋషయ ఉచాచ. అయితే మరలా మునులు సుతవార్త అట్లా అడుగుతున్నారు. ఓ మహాత్మా, ఈ బ్రాహ్మణ ఎవరైనా ఈ వ్రతాన్ని విన్నారా? ఇదంతా కూడా మాకు సువిస్తారంగా తెలియజెప్పండి అని చెప్పి వీళ్ళు ఆ సూత మహాముని అడుగుతున్నారు. అందులో సుతులు ఎట్లా చెప్తున్నారు? ఓ మునులారా, ఈ వ్రతాన్ని ఎవరు చేయబడిందో చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకనొకప్పుడు ఈ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధతో వ్రతం చేస్తుంటే బంధువులు సర్వజనులందరూ కూడా వచ్చి ఆనందంతో ఈ వ్రత కథను వింటున్నారు. అయితే అందరూ వింటుంటే ఈ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా కట్టెలమ్ముకొని జీవించేవాడు ఒకడు కట్టెల కావిడి తన భుజం మీద వేసుకొని ఆ వీధి లోపలికి కట్టెల కావిడి వీధి లోపల నుంచి అలాగ వచ్చి వ్రతాన్ని చూశాడు. చూసి కట్టెలమ్మేవాడు మిగిలిన ఆకలి తప్పిలతో ఉండి, ఓ బ్రాహ్మడా, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి? ఈ వ్రతం గురించి నాకు తెలియజెప్పండి, సువిస్తారంగా తెలియజెప్పండి అని చెప్పుకుని ఆ బ్రాహ్మణుడి దగ్గర ఈ కట్టెలు అమ్ముకునేవాడు అడిగాడనమాట. ఎలా చేస్తారావు, ఈ వ్రతం ఏమిటి చేస్తారో నాకు కూడా చెప్పు అని చెప్పి అడిగాడనమాట. అడిగితే దయతో సువిస్తారంగా నాకు తెలియజెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ఓయి ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు అన్నమాట. విప్రోవాచ, ఓయి, ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతము. ఈ వ్రతాన్ని ఆచరించినతో సకల కోరికలు కూడా సిద్ధించును, సకల ఐశ్వర్యములు కూడా కలుగు చేయును అని చెప్పారు. అయితే బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పగా కట్టెలు అమ్ముకునేవాడు మిగులు సంతోషించి
దాహం తీసుకొని ప్రసాదం అంతా కూడా కొద్ది గ్రహించి దాహం తీసుకొని భోజనం చేసి పిమ్మటింటికి వెళ్ళిపోయాడు. ఈ కట్టెలు అమ్ముకునేవాడు ఏమనుకున్నాడు? ఈ కట్టెలు అమ్ముకునేవాడు సత్యనారాయణ వ్రతం చేస్తానని తన మనసులో సంకల్పించుకున్నాడు. నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావిడి భుజం మీద పెట్టుకొని ఆ దినము అమ్మిన పుల్లలన్నీ కూడా నేను స్వామివారి పూజకే కేటాయిస్తాను అని తన మనస్సులో అనుకొని ఈ దినం అతను ధనవంతులు ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళాడు. ధనవంతులు ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళి ఆ కట్టెలు అమ్మాడు. కట్టెలు అమ్మితే వాడికి రోజు వచ్చినటువంటి డబ్బుల కంటే ఆ రోజు రెట్టింపు డబ్బులు వాడికి ధనం లభించింది, ద్రవ్యం లభించింది, రెట్టింపు ద్రవ్యం లభించింది. ఇందువలన అతను ఇవన్నీ కూడా డబ్బులు లభించడంతో అతను చాలా సంతోషించాడు. చాలా సంతోషించి అరటి పళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలవన్నీ కూడా తీసుకొని ఇంటికి వచ్చి చేరాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతడు తన బంధుమిత్రులను అందరినీ కూడా పిలిపించి ఆహ్వానించి యథాశక్తిగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు. ఎవరు? కట్టెలమ్ముకునేవాడు ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును పొంది, పుత్రులను పొంది, పుత్రికలను పొంది, సంతోషమును పొంది, జీవిత కాలమంతయు కూడా సుఖములను అనుభవించి అంచెమున స్వర్గలోకమును కూడా పొందాడు. ఇది ద్వితీయోధ్యాయ సమాప్తః. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీ సత్యనారాయణ స్వామి వారికి, శ్రీ అన్నవరంలో వెలిసిన వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి, శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి. శ్రీ నమో భగవతే రుద్రాయ. నమస్తే రుద్రమన్య.